హే గైస్ ఎలా ఉన్నారు? ఓపో గైస్ బాగున్నారు అనుకుంటాను. ఈ వీడియోలో వచ్చేసి 15,000 సెగ్మెంట్ లో ఉండే ది బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్. ఒకటి రియల్మీ 11x, ఇంకోటి రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్స్. ఇవి రెండు మీకు బేసిక్ వేరియంట్స్ 4GB ర్యామ్ 128GB వేరియంట్, 6GB ర్యామ్ 120GB వేరియంట్ తోని మనకి అరౌండ్ 15,000 సెగ్మెంట్ అండర్లో లాంచ్ చేశారు. చాలా మంది రెండు స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ ఏది తీసుకోవాలనేది క్లారిటీ అయితే లేదు. ఈ వీడియోలో వచ్చేసి రెండు స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేసి ఏది బెటర్, ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే ప్లస్ పాయింట్స్ ఉంటుందో చెప్తాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రెండు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. రియల్మీ 11x వచ్చేసి 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఎల్సీడీ డిస్ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ లో ఎలాంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేయలేదు, సంథింగ్ వేరే గ్లాస్ అయితే యూజ్ చేశారు. అండ్ 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వచ్చింది. ఇంకా రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసి 6.79 ఇంచెస్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే ఎల్సీడీ ప్యానల్ తో వచ్చింది. రెండు ఎల్సీడీ ప్యానల్స్ పీక్ బ్రైట్నెస్ కూడా సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే ఈ ఫోన్ లో మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేశారు. ప్రొటెక్షన్ వేరేగా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఓన్లీ మైనస్ పాయింట్ వచ్చేసి రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ లో రిఫ్రెష్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ 90 Hz ఉంటుంది. కంపేరింగ్ విత్ రియల్మీ 11x 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసి ఒక మంచి డిస్ప్లేతోని రియల్మీ 11x వచ్చింది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే మ్యాటర్ ఇది. ఎందుకంటే రియల్మీ 11x లో మనకు మీరటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ అనే ప్రాసెసర్ వచ్చింది. ఇది 6nm బేస్డ్ ప్రాసెసర్. ఇది బెంచ్ మార్క్ స్కోర్ కూడా 4 lakhs చేస్తుంది. ఓవరాల్ గా బడ్జెట్ లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ కి, మల్టీమీడియాకి చాలా బెటర్ అయితే ఉంటుంది. రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ వచ్చింది. ఇది వచ్చేసి 4nm బేస్డ్ ప్రాసెసర్. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. ఆ బడ్జెట్ లో దీని మించిన పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ 15,000 సెగ్మెంట్ లో ఏది దొరకదన్నమాట. అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట ఇది. రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. BGMI 40 FPS లో ఆడుకోవచ్చు. ఇంకా వేరే గేమ్స్ ఏమన్నా తీసుకొని మంచి హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ సపోర్ట్ చేస్తుంది. మీకు 15,000 సెగ్మెంట్ లో ఏ ఫోన్ మాక్సిమం మీకు 60 FPS లో గేమ్ ప్లే ఇయ్యేది పబ్జీ. బట్ వేరే గేమ్స్ చూసుకున్నట్టయితే ఆ బడ్జెట్ లో మంచి గేమింగ్ ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. కాబట్టి మనం ఇదే రెండు స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తున్నాం. కాబట్టి రియల్మీ 11x తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ నచ్చిన రెడ్మీ 12 బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రెండు మనకు బేసిక్ వేరియంట్సే 4GB ర్యామ్ 6GB ర్యామ్ అయితే తీసుకొచ్చారు. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తాయి. కెమెరాస్ లో రెండింటిలో యూజ్ చేసింది ఆల్మోస్ట్ సేమే. రియల్మీ 11x వచ్చేసి ప్రైమరీ 64 మెగాపిక్సెల్ ఉంటుంది. రెడ్మీ 12 వచ్చేసి ప్రైమరీ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ 64, 50 రెండింటిలో ఏది బెటర్ అంటే కొద్దిగా మీరు 50 మెగాపిక్సెల్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ కొద్దిగా లేటెస్ట్ కెమెరా కంపేరింగ్ విత్ 64 మెగాపిక్సెల్ కొద్దిగా కొత్తగా వచ్చింది. అండ్ ఫోటో తీసుకున్నప్పుడు, వీడియో తీసుకున్నప్పుడు కొద్దిగా షార్ప్నెస్ రెడ్మీ 12 బెటర్ గా తీస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఇమేజ్ ప్రాసెసింగ్. రియల్మీ ఇమేజ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే ఇమేజెస్, ఫోటోస్ మీరు వీడియో తీసుకున్నప్పుడు సాచురేషన్ ఎక్కువ చేస్తుంది, కలర్స్ ని బూస్ట్ చేస్తుంది. రెడ్మీ 12 అలా కాదు. రెడ్మీ 12 కొద్దిగా ఇమేజ్ ప్రాసెసింగ్ సైన్స్ బెటర్ గా అయితే ఉంటుంది. చాలా వీడియో కంపారిజన్స్ చెక్ చేసి చెప్తున్నాను. ఇంక రెండు మెయిన్ కెమెరాస్ కాకుండా రెండింటిలో యూజ్ చేసింది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇది పెద్ద యూజ్ ఏం కాదు. సెల్ఫీ రెండింటిలో 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 1080p వీడియోస్ తీసుకోవచ్చు, మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఓవరాల్ గా కెమెరా క్లారిటీ గురించి డిస్కస్ చేస్తే రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ కొద్దిగా బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రియల్మీ 11x వచ్చేసి 5000 mAh బ్యాటరీతో నా బడ్జెట్ లో 33 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే ఆ బడ్జెట్ లో అన్ని 18 watts ఫాస్ట్ ఛార్జర్. ఈవెన్ రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ కూడా మనకు 5000 mAh బ్యాటరీతో వచ్చిన ఓన్లీ 18 watts ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిగా డిసప్పాయింట్మెంటే. సో రెడ్మీ 12 తో కంపేర్ చేస్తే రియల్మీ 11x ఆ బడ్జెట్ కొద్దిగా బెటర్ ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లో. ఇంకా అడిషనల్ స్పెసిఫికేషన్స్ రెండు మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చినాయి. రెండులో 3.5 జాక్ ఉంటుంది. రెండు స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే చేయదు. టోటల్ గా ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వచ్చినాయి ఓవరాల్ గా అన్ని. బట్ రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బోర్డ్ అయితే యూజ్ చేస్తారు. ఆ బడ్జెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే బ్యాక్ సైడ్ వీళ్ళు గ్లాస్ బోర్డ్ అయితే తీసుకొచ్చారు. ఓవరాల్ గా మీకు 15,000 సెగ్మెంట్ అండర్లో 13,000 సెగ్మెంట్లు అయినా సరే రియల్మీ 11x తీసుకోవాలా, రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే రెడ్మీ 12 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవడం చాలా వరకు బెటర్ ఆప్షన్ అవుతుంది. చాలా వర్త్ఫుల్ డీల్ అవుతుంది. సో మీ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరికినట్టుంది. ఇప్పుడు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.